దోస్తులు, క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకునేటువంటి వ్యక్తి మీ సుజాత. దోస్తులు, మేమైతే మా క్షీరాబ్ది ద్వాదశిని ఎలాగా సెలబ్రేట్ చేసుకున్నామో మేము వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేశాము. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్నప్పుడు లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టు. ఓకేనా? ఇందులో నేను మీకు ఏదైనా తప్పిదం అని అనిపిస్తే దయచేసి పెద్ద మనసుతో క్షమించాలి అని కోరుకుంటున్నాను. అండ్ రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. చూడండి, క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి. క్షీరాబ్ది ద్వాదశి అంటే మనము నిన్న ఏకాదశి ఉపవాసాలు చేసాము అందరం కూడా. ఆ విష్ణుమూర్తికి జయ శ్రీమన్నారాయణ అని ఒక్కసారి తలిచిన అమోఘమైనటువంటి పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఈరోజు తులసి అమ్మవారి విష్ణుమూర్తి యొక్క పెళ్ళి అన్నమాట. ఉసిరి చెట్టు మీకు అందుబాటులో ఉంటే ఉసిరి చెట్టు కింద తులసి మాతని తీసుకెళ్ళి ఈ తులసి కోటను అక్కడ పెట్టి ఇద్దరికీ కలిపి కళ్యాణం జరిపించి, మీకున్నంతలో కళ్యాణం అంటే మీరు ధనవంతులు, మీకు ఉంది అనుకోండి, పూజారి గారిని పిలిపించండి, చక్కగా ధూప దీప నైవేద్యాలతోని పూజలు అర్చనలు చేపించండి, 10 మందికి భోజనాలు పెట్టించండి, మంచిది. లేదు అనుకోండి, ఇదిగో ఇలా ఉన్నంతలో తులసి మాతకి పెళ్ళి రోజు శుభాకాంక్షలైనా, మీ పెళ్ళి రోజు కదమ్మా మేము ఇలా చేసామమ్మా అని చెప్పేసి కృతజ్ఞతా భావంతో, భక్తి భావంతో, అమ్మా మీరు ప్రతిరోజు మమ్మల్ని కాపాడుతూ వస్తున్నారు, మా ఇంటి ముందుండి మాకు ఏ జబ్బులు రాకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, చెడు గాలి బ్యాక్టీరియా ఏదైనా ఇంట్లోకి రాకుండా మీరు మమ్మల్ని ఇంటి ముందు ఉండి చాలా చక్కగా చూసుకుంటున్నారు, మాకు ఆరోగ్యం ఇస్తున్నారమ్మా, మీరు చాలా థ్యాంక్స్ అమ్మా అని భక్తి భావంతో కృతజ్ఞతా భావంతో ఇలా పూజించండి. నేనైతే ప్రతిరోజు నాకైతే ఎప్పుడు బోర్ కొట్టదు ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతిరోజు నేను కుబేర ముగ్గే వేసుకుంటాను మా తులసమ్మ దగ్గర. నాకు అలా ఇష్టం అన్నమాట. బయట వాకిట్లో రోజు ఒకే ముగ్గు వేస్తే బోర్ కొడుతుంది మనకు. అరే ఎవరైనా చూస్తే రోజు ఒకటే ముగ్గేనా అనుకుంటారు, అలా అనిపిస్తుంది. కానీ తులసమ్మ దగ్గర ఇంకా ఏ ముగ్గు వేయాలనిపించదు నాకు, ఇలా కుబేర ముగ్గే వేయాలనిపిస్తుంది, నాకు ఇష్టం అన్నమాట. ఇంకొకటి, సిటీస్లో ఉండేటువంటి వాళ్ళకి లక్ష్మీనారాయణ స్వామి స్వరూపాన్ని ఉసిరి చెట్టు మాకు అవైలబుల్ లేదు అని బాధపడకూడదు. ఉసిరి కొమ్మలు అమ్ముతారు, ఆ ఉసిరి కొమ్మలు తీసుకొచ్చుకొని చక్కగా తులసి కోటలో అందులో నాటుకొని తులసి మాత ఉసిరికాయ చెట్టు అనేటువంటిది లక్ష్మీనారాయణ స్వరూపం అన్నమాట. ఖచ్చితంగా మీరు అలా పూజించుకోండి. కార్తీక మాసంలో ఈరోజు శుద్ధ ద్వాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి, శుక్లపక్షంలో వచ్చేటువంటి ద్వాదశి కదా ఈరోజు. స్వామివారు అండ్ ఇంకొకటి క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి అని ఎందుకన్నారంటే స్వామివారు నిద్రలేసి తులసి వనానికి వెళ్ళారు. అక్కడి నుంచి ఇంకొకటి రాక్షసులు దేవుళ్ళు అమృతం కోసం సముద్రంలో అమృత కోసం చిలికింది ఈరోజే అన్నమాట, ఈరోజే. అందుకనే చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. ఇంకొకటి ఏం చెప్పాలంటే, లక్ష్మీనారాయణ స్వామి ఫోటో చిన్నది తులసి మాత దగ్గర పెట్టేసి రాముడు సీత, లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీదేవి ఇలా ఏ ఫోటో అయినా తులసి మాత దగ్గర పెట్టుకొని పూజించుకోవచ్చు. ఇంకొకటి తెలుసా, ఇంకొకటి చెప్పాలా ఫ్రెండ్స్, ఏంటంటే తులసి మాత అనేది సర్వదేవతా స్వరూపం. ఇంకొకటి, స్వామివారు ఎక్కడ ఉంటారు, అమ్మవారు అక్కడ ఉంటారు, అమ్మవారు ఎక్కడ ఉంటారు, స్వామివారు కూడా అక్కడే ఉంటారు. అందుకని మీరు తులసి మాత ఇప్పుడు చూడండి, ఒక భార్య మనసులో భర్త తప్పకుండా ఉంటాడు, భర్త మనసులో భార్య తప్పకుండా ఉంటుంది. అందుకని మనము ఉసిరి కొమ్మ దొరకలేదనుకోండి, అప్పుడేం చేద్దాం, అమ్మవారు మనసులో విష్ణుమూర్తి ఉన్నారు, మానసికంగా మనం ఏదనుకుంటే అదే, మన కళ్ళతో మన మనసుతో ఏది చూస్తే అదే కనిపిస్తుంది మనకి కదా.
ఇదిగో చూడండి ఉన్నంతలో ఇలా పూజించుకోండి. నేనైతే ఇలా పొద్దున్నే 4 o'clockకి నేను కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ప్రతిరోజు కార్తీక మాసంలో లేచి ఊడ్చి అంత వాటర్తో కడిగేసి ఆ తర్వాత స్నానం చేసి తులసి మాత దగ్గర పూజ అయిపోయాకనే ఇదిగో ఇలా నేను బయట ముగ్గు వేసుకుంటున్నాను. చాలా చీకటిగా ఉంటుంది కదా, అందరూ లేసే టైంకి బయటికి వెళ్తే బాగుంటుంది. అండ్ ఇంకొకటి మా దగ్గర చాలా ఇట్లా కొంచెం స్నేక్స్ వస్తాయి అన్నమాట. అట్లా అందుకని కూడా నేను కొంచెం ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బయటకు అడిగేశారు. ఇప్పుడు చూడండి గడప పూజ ఇలా పూజించుకుంటే పసుపు వేసి చక్కగా ఇలా స్పీడ్ మోషన్లో పెట్టాను ఫ్రెండ్స్. మీకు సైడ్ వాయిస్ కూడా వినిపిస్తూ ఉంటుంది, నో ప్రాబ్లం, ఏం కాదు. చక్కగా అది నాకైతే డైలీ మనల్ని కొక్కరకో అని లేపేది కోడిపుంజు గారు కదా, అది వింటే నాకైతే ఆనందంగా అనిపిస్తుంది. మీకు కూడా ఆనందంగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఆ సైడ్ వాయిస్ అట్లానే పెట్టేశాను. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఓకే, మీరు కూడా ఆనందిస్తారని ఆశిస్తున్నాను. ఇలా పసుపు వేసి మనం గడప అలకడం అనేటువంటిది ఎందుకు అంటే అలంకరించడం, గడపని అలంకరించడం ఎందుకంటే మనకి బయట నుంచి మనం అటు ఇటు వెళ్తుంటాం వస్తుంటాం, ఏ బ్యాక్టీరియా కూడా అక్కడి నుంచి మనకి లోపలికి రాదు. పసుపు అనేటువంటిది చాలా యాంటీబయాటిక్గా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది. పసుపును మనం లక్ష్మీదేవిలాగా కొలుస్తాము. చూడండి ఇలా పిండితోని ముగ్గు వేసేసుకోండి. ముగ్గు అనేటువంటిది ఎంత అందంగా వేస్తే మనసు అంత ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది కదా. మరి ఇదంతా అతివలకి చాలా ఆనందంగా అనిపించేటువంటి కార్యక్రమం పొద్దున్నే. అండ్ ఇంకొకటి కొంతమంది జెంట్స్ అయితే ముగ్గును కూడా ఎంత బాగా వేశారు. మా మా చెల్లి, మా ఆవిడ, మా కూతురు, ఇట్లా వాళ్ళ ఇంట్లో ఎవరు ముగ్గు వేస్తే వాళ్ళ గురించి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది మాత్రం ఏంటి ఈ ముగ్గులు, ఇది ఇంట్లో ఏమైనా చేసేది ఉందా, ఇదే పని అని చెప్పేసి అరుస్తూ ఉంటారు. ప్లీజ్ అర్థం చేసుకోవడానికి మీ మనసుతో ఒక్కసారి ఆ ముగ్గును చూడండి, మీకు అసలు కోపమే రాదు. చాలా బాగా పెడుతుంది మా మా కూతురు ముగ్గులు, చాలా బాగా పెడుతుంది మా ఆవిడ ముగ్గులు. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, ముగ్గులు వేస్తుంటే సూపర్ అమ్మా, బాగా వేసావు అని ఇలా అప్రిషియేట్ చేయండి. ఇంకొకటి వీటిలలో మనం ఫస్ట్ ముగ్గులు వేయడంలో ఫస్ట్, కానీ చదువులో లేము అని డిస్కరేజ్ చేయకండి. ఎందుకంటే ప్రతిదీ నాన్న ముగ్గు పెట్టిన వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది కదా మనసు. అంత ఆనందంగా స్కూల్కి వెళ్తే అక్కడ చెప్పేటువంటి చదువులన్నీ చక్కగా ఎక్కుతాయి కదా. మరి నాన్న ఇంత పర్ఫెక్ట్గా ఇంత అందంగా ముగ్గేసావు, మరి ఇంతే అందంగా గుడ్ మార్క్స్ తీసుకొస్తామని ఆశిస్తున్నా నాన్న అని మాట్లాడండి పిల్లలతోటి. ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేయండి, చాలా బాగుంటుంది పిల్లలకి. వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే ఏదైనా చేసేస్తారు. అండ్ ఇంకొకటి కొన్నిసార్లు మాత్రం ప్రేమగా మాట్లాడుతుంది అని చెప్పడం కాదు, ప్రేమగా మాట్లాడాలి అని. కొన్నిసార్లు మనం పిల్లల్ని తిట్టేస్తూ ఉంటాం, తిట్టకూడదు అని అనట్లేదు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మిస్టేక్ ఉన్నప్పుడు గరిచి అరిచి గద్దించి చెప్పాల్సిందే. అక్కడ ఏమాత్రం సందేహించాల్సినటువంటి అవసరం లేదు. అర్థమైందా ఎంత కూల్గా మాట్లాడుతున్నారు. అసలు కోపమే రాదా అంటే పీక్ స్టేజ్లో వస్తుంది అనమాట కోపం. మిస్టేక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కోపం చేసి చెప్పాల్సిందే. అలా చెప్తేనే పిల్లలు నేర్చుకుంటారనమాట. ఓకేనా. ఇదిగో ఇలా వేసేసాను ఓవరాల్గా ముగ్గు అయితే. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, స్పీడ్ మోషన్లో పెట్టాను. మీకు కూడా అంత ఓపిక ఉండదు కదా వీడియో మొత్తం చూసేంత. ఓకే, థ్యాంక్ యూ. వీడియో మధ్యలో ఏం చెప్తున్నానంటే ఖచ్చితంగా వీడియో చూసేవాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇట్లా మన సాంప్రదాయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, మనం నేర్చుకునేది ఉంది ఈ ఛానల్లో అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి గుడ్ అనో ఎక్సలెంట్ అనో, లేకపోతే ఇక్కడ మీరు మిస్టేక్ చేశారనో ఏదో మీరు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒక
మన మనసుకు ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఏదైనా చూడకపోతే పాయే, చూసామనుకోండి రెస్పాండ్ అనేటువంటిది ఖచ్చితంగా అవ్వాలి. మనసుకు ఏదో అనిపిస్తుంది కదా, అది షేర్ చేయాలి. ఇంకొకటి ఇక్కడ మీరు ఏం చూస్తున్నారంటే నేను నైట్ డ్రెస్లో ఉన్నాను కదా, క్షమించాలి. ఎందుకంటే అంత పొద్దున్నే మనము ఒకసారి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకొకసారి ఇలా కొంచెం పాసిబుల్ అవ్వదు మనకు. మనము చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి వాళ్ళము. చూడండి, ఇలా పొద్దున్నే లేచి పని చేసుకోవడము, ఇంట్లో వాళ్ళకి అన్నీ అడ్జస్ట్ చేసి ఇవ్వడము, అండ్ ఇంకా మళ్ళీ ఇట్లా 10 రోజులు అంటే ఒక రోజుకు 3-4 డ్రెస్సులు చేంజ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇదిగోండి మన ఓవరాల్గా అక్కడ బయట ముగ్గు అయిపోయింది, తులసమ్మ పూజ అయిపోయింది. చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. చీకట్లో లేచి ఇలా కంప్లీట్ చేసుకోండి, ఎంత థ్రిల్లే వేరు, అసలు ఆ హ్యాపీనెస్సే వేరు. చూడండి, నాకైతే పెద్ద పెద్ద ముగ్గులు కూడా వచ్చేవి. చాలా పూర్వకాలం అంటే నా పెళ్ళైన కొత్తలో అలా వేసేదాన్ని. అప్పుడున్నటువంటి ఎనర్జీ వేరు, ఇప్పుడున్నటువంటి ఎనర్జీ వేరు. మనము 35+ అయినామంటే ఇంకా కొంచెం అన్నీ అప్పుడు యంగేజ్లో ఉన్నంతగా చేసుకోవడానికి రాదు పని. కొంచెం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇదిగో ఈరోజు కార్తీక మాసం కాబట్టి మన అర్ధనారీశ్వర స్వామికి ప్లస్ ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి, మొన్న ఏకాదశి నుండి కార్తీక సోమవారం నుండి నేను లక్ష్మీనారాయణులని, శివుణ్ణి కేశవుణ్ణి ఇద్దరిని కొలుస్తున్నాను. మీరు ఆల్రెడీ లైవ్లో చూస్తూనే ఉన్నారు. దయచేసి ప్రతిరోజు నేను కార్తీక పురాణం చెప్తున్నాను కదా, మీరందరూ కూడా కార్తీక పురాణాన్ని వినవలసిందిగా కోరుతున్నాను. మీకు తెలుసా కార్తీక పురాణం చదవడం ఎంత గొప్పనో, వినడం ఎంత గొప్పనో, వినిపించడం 10 మంది వినేలాగా చేయడం, కార్తీక పురాణం యొక్క గొప్పతనాన్ని మనము ఆలకించడం ప్లస్ ముందు అప్కమింగ్ జనరేషన్స్కి అందివ్వడం కూడా చాలా చాలా పుణ్యకార్యం అన్నమాట. చూడండి, ఒక ధూపం, దీపం, నైవేద్యం, హారతి, 10 మందికి ఒక మంచి మాట చెప్పడం, ఇవన్నీ కూడా చాలా మంచిదన్నమాట. ఖచ్చితంగా ఇవన్నీ మీరు ఫాలో అవుతారు, నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఇదిగోండి ఓవరాల్గా ఇంకా పొద్దున్నే నైట్ ఎంత ఒకలాగా ఉంది. ఎందుకో ఈరోజు మరేంటో థైరాయిడ్ పెరిగిందో ఏంటో డీప్ స్లీప్కి వెళ్ళిపోయాను. అయినా కూడా భగవంతుడు మనల్ని చల్లగా చూశాడు, ఎర్లీ మార్నింగ్ లేపాడు. ఇదిగో ఇలా టీతో నేను కంప్లీట్ చేస్తున్నాను. ప్లీజ్ ఎవరైనా లైక్ చేయడం మర్చిపోతే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఓం నమ శివాయ, ఓం లక్ష్మీనారాయణాయ నమః అని కనీసం క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు సుజాత గారు అని కమెంట్ చేస్తారని ఆశిస్తూ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మరోసారి కోరుకుంటూ నేను మీ సుజాత. బాయ్ బాయ్. టీ తాగాలి. బాయ్. థ్యాంక్ యూ.